నమస్తే నమస్తే. ప్రస్తుతానికి అయితే మనమైతే శ్రీనగర్లో ఉన్నాము. ఈరోజు ఏమంటే డాల్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అంటే నైట్ ఏమంటే త్వరగా వచ్చేసాము, బట్ ఏమంటే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయాము అది గోప్రోలో. అందువల్ల ఏమంటే బ్యాటరీ ఇంకా బంద్ చేసేమంటే మనం కూడా డౌన్ అయిపోయినాం. మొత్తానికి మనం కూడా డౌన్ అయిపోయాం. కమల్ అయితే చెప్తున్నాడు మనం కూడా డౌన్ అయిపోయాం. బట్ ఏమంటే ఇప్పుడు ఏమంటే డాల్ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి అయితే బోట్లోకి అయితే ఎక్కాం. చాలా ఎక్సైట్ అవుతాడు ఒక్కొక్కడు. వైభవ్ అయితే ఫుల్ చెల్ అవుతాడు. సత్తి హాయ్ బ్రో అన్నాడు. కమల్ నందా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నందాకి ఏమంటే మాటలు రావు, ఎందుకంటే మా వాడు కొంచెం చైనీస్. అయిపోయి ఊగిపోతుందిరా బాబు, ఇది మాత్రం దారుణంగా ఊగిపోతుంది ఈ పక్క ఆ పక్కకి. పక్కనైతే కొండ ఉంది, ఎక్సలెంట్ అయితే ఉంది. కానీ నైట్ టైం వచ్చినప్పుడు ఏమంటే మాకు అర్థం కాలే. అంటే పైన ఏమంటే స్ట్రైట్గా లైట్స్ అయితే వెలుగు ఉన్నది. మేమేమంటే ఆర్మీ బేస్ అనుకున్నాము. ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు ఆర్మీ బేస్ ఇక్కడ, ఎందుకంటే మనమైతే శ్రీనగర్లో ఉన్నాం. నందా ఏమంటే పిచ్చ భయపడతాడు ఇక్కడ, అర్థం కావట్లేదు. నందాకి ఏమంటే ప్యాక్ అయితే గులాబ్ జాములు కలగలాడిపోయాయి. नंदा डर रहा है रे वो. नंदा पूरा डर कर हाथ में आ रहा नंदा का सब. हाँ उधर पोल ही नहीं है हो रहा. नंदा टेंशन ले रहा पूरा. बोलो नंदा का. ఈ భయ్యాన మనకి ఈరోజు రైడ్ తీసుకుపోతున్నాడు. ఇంకా బోట్స్లో ఉన్నాయి ఇల్లు, అందులో ఏమంటే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి చాలా వరకు. అంటే మేము జస్ట్ ఏమంటే టూరిస్ట్ పర్పస్ కోసం అనుకున్నాం దాన్ని. అదే మాత్రం టూరిస్ట్ పర్పస్ కాదు, మొత్తం చూసుకోవచ్చు మీరు. లాస్ట్లో ఏమంటే అవైతే ఉంది, మొత్తం ఏమంటే ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. అన్నయ్య అయితే సాంగ్స్ పెట్టాడు, అందరం మొత్తం పీస్గా ఉంది ఇక్కడైతే మాకు. కుంకుమ పువ్వు అయితే అమ్ముతున్నాడు ఇక్కడ. అంటే ఒరిజినల్ కాదా డూప్లికేట్ అని టెస్ట్ చేస్తున్నాడు. జ్యూస్ रेड कलर saffron red juice yellow if it is color change then fake ఏదో కలర్ అయితే చేంజ్ కాదు. అది ఏదో కలర్ చేంజ్ కావాలా? మంచి కలర్ saffron red. అంటే ఒరిజినల్ అంటారు మనకంత. ఇక్కడైతే చిన్న గొడవ జరిగింది అర్థం అయితే. దీన్ని ఏమంటే గోల్డెన్ పాయింట్ అంటారంట, గోల్డెన్ లేక్ అంటారంట ఈ ఏరియా మొత్తం. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ మేమున్నా ఏమంటే ఏరియా ఏమంటే గోల్డెన్ లేక్ అని అంటారంట. కానీ ఏమంటే వీళ్ళైతే పోవట్లేదు ఇక్కడ, వద్దన్నా పోవట్లేదు. అంటే మేమైతే అడగలేదు, వీళ్ళే వచ్చాడు. అక్కడ ఏమంటే గోల్డెన్ పాయింట్, గోల్డెన్ లేక్. इसका इतिहास क्या है कि गोल्डन लेक आने के evening time light both side and house boat light reflection water golden that's why golden lake. ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం ఏమంటే మొత్తం అయితే లైట్ అయితే వేస్తారంట. అంటే గోల్డెన్ కలర్లో వేస్తారంట మొత్తం లైట్స్. అందువల్ల దీనికి ఏమంటే గోల్డెన్ లేక్ అని పేరు అయితే వచ్చిందని చెప్తాను అన్న అయితే. 1000 रुपया प्लेट ऑल मिक्स मसाला डाल के मजा आएगा. 900 रुपया डिस्काउंट. याद करिएगा मैं क्या खाया शिकार में फूड चाट. हमको तो अच्छा खा रहा भैया. कितना बनाएगा? दो प्लेट बना. फोन पे ना भैया. అయితే మాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 1000 రూపాయల ప్లేట్ 900 డిస్కౌంట్ ఇచ్చాడు. 100 రూపాయల ప్లేట్ ఇప్పుడు మాకు. ఏం కావాలి? సూపర్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మరి ఏమంటే 90% డిస్కౌంట్ ఎక్కడ చూడలేదు మేము. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. 90% డిస్కౌంట్ జుడియోలో కూడా తీసుకోలేదు ఎక్కడ కూడా. ఇప్పటి వరకు ఏమంటే చాలా మసాలా అయితే టేస్ట్ చేస్తాం, కానీ ఇక్కడైతే అన్న ఏమంటే కాశ్మీరీ చాట్ మసాలా వేసాడు, ఎక్సలెంట్ ఉంది. ఇంత ముందైతే మనమైతే గోల్డ్ లేక్ అయితే చూసాం. ఇదేమంటే మెయిన్ డాల్ లేక్ అంట. అన్న అయితే చెప్తున్నాడు ఇది కొంచెం పెద్దదంట. అందువల్ల అన్న ఏమంటే డాల్ లేక్ అంటున్నాడు. చాలా పెద్దగా ఉంది. నైట్ ఏమంటే మేమంటే ఆ పక్క అయితే వెళ్ళాము తినేదానికైతే. ఆ పక్క అయితే చిన్న చిన్న ఏమంటే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి అక్కడ. क्या कर रहा है उधर? गाना बजा रहे डीजे వైభవ్. నందాకి వైభవ్కి స్పీకర్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అది చెప్పలేము, అంటే ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం దాని గురించి మనము. వాడు మళ్ళీ స్పీకర్ దగ్గర వెళ్ళాడంటే ఏదో ఉంది ఈరోజు మాకు. వైభవ్ స్పీకర్ దగ్గరికి వెళ్తే ఏదో ఉంటుంది మాకు ఈరోజు. ఇప్పుడు ఏమంటే చిన్న మినీ స్ట్రీట్లోకి అయితే వచ్చాం, వాటర్ స్ట్రీట్. ఇంతకుముందు చెప్పాడు మాకు, జస్ట్ ఏమంటే అక్కడ డాల్ లేక్ దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు. ఏమన్నా అంటే ఇక్కడ కొంచెం ముందుకు పోనేమంటే మనకైతే గవర్నమెంట్ షాప్స్ అయితే వస్తాయి. ఇక్కడ కొనుక్కుంటే అంటే సాఫ్రాన్ కొనుక్కోవాలంటే ఒరిజినల్ దొరుకుతాయి అన్నాడు. అంటే ఒక చిన్న బాక్స్ ఏమంటే 250 అంటున్నాడు అన్న. కానీ ఇప్పుడు మనం నమ్మబుద్ధి కావట్లేదు ఒరిజినల్ డూప్లికేట్ అనేది. కమల్ ఏమంటే మనాలి నుంచి ఏమంటే 50 రూపాయలకి 5 ప్యాకెట్లు అయితే పట్టుకోవచ్చాడు ఒకసారి. వెరీ చీప్ ఇన్ మనాలి. ఏంటి చాలా చీప్ మనాలిలో.
నేనైతే 2 తీసుకున్నాను అందులో. నేనే 2 తీసుకున్నా కమల్ ఇచ్చిన దాంట్లో. ఈ మొత్తం ఏమంటే షాప్సే ఉన్నాయి ఇక్కడ మొత్తం. అక్కడ ఏమంటే ఆర్మీ ఆఫీసర్స్ బేస్ అయితే ఉంది అక్కడ. మొత్తానికి ఏమంటే మేమైతే డాల్ లేక్లో అయితే చాయ్ అయితే తాగుతున్నాం. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? కమల్ అయితే కవ్వ అయితే తాగుతున్నాయి. అది కమల్ ఎలా ఉంది కమల్? సూపర్ భయ్యా, ఆసమ్. నందా కూడా అదే తాగుతాడు. నందా ఏమంటే కాఫీ తీసుకురా అంటే వద్దు నాకు కవ్వ కావాలి, పాలు కవ్వ కావాలన్నాడు. మావాడేమంటే పాలు కవ్వ పెద్ద ఫ్యాన్. మనకైతే దాల్లేకి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించింది మాత్రం ఈ అన్నే. అంటే రూమ్స్ నుంచి మొత్తం ఇవన్నీ చూపిస్తున్నాడు మాకు. అంటే తక్కువ ప్రైస్కి అయితే అయిపోయింది మాకు రూమ్స్ అంతా. రూమ్స్ దాల్లేకి మొత్తం. భయ్యా భయ్యా 8 kilometer, 9 point, 6 point, no point. This 8 kilometer to 301 people. One people, okay. This hotel, this driver, commission. भैया अगर कोई हमारा बंदा आएगा तो उनको कम डिस्काउंट दे देगा ना आप? मेरे तरफ से आएगा तो डिस्काउंट, पूरा डिस्काउंट ऑनलाइन सब घुमा जो पूरा आपको डिस्काउंट मिलेगा ना? जो पर्सनल नंबर जो कांटेक्ट है मेरे पास भाई आपका नंबर बता दो भाई इस पे. आपका नंबर 9682 670 693. हाँ पूरा 8 किलोमीटर. पॉइंट नो पॉइंट. అన్న అయితే నెంబర్ చెప్పాడుగా, ఆ నెంబర్కి అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మాత్రం అన్న అయితే వచ్చి పిక్ చేసుకున్నాం మిమ్మల్ని. కోయి నెయ్యి पर्सनल नंबर అన్న ఏమో డైరెక్ట్ పర్సనల్ నెంబర్ ఇచ్చాడు మనకు. कोई ड्राइवर नहीं, पर्सनल नंबर मुझे कॉल करना, मैं लोकेशन भेजूंगा कहाँ आना है. ఠీక్. అన్న ఏమంటే ఏమంటాడంటే మనమైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మాత్రం అన్న అయితే లొకేషన్ అయితే పంపిస్తాడు. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఏమంటే రూమ్ ఏమంటే జస్ట్ చాలా చీప్ ఇక్కడ. పర్ పర్సన్కి ఏమంటే 300 రూపీస్ మాత్రం తీసుకుంటాడు. ఇంకా ఏమంటే బోర్డింగ్ కూడా ఏమంటే పర్ పర్సన్కి ఏమంటే 400 అన్నాడు. కానీ అంటే ఇంకా తక్కువగా వచ్చాడు, 300 అయితే వచ్చాడు మాకు. ఇక్కడైతే అందరూ హాయ్ అంటున్నారు. యూట్యూబ్ మొత్తానికి అంటే నందా ఏమంటే బోట్ మ్యాన్ అయితే మారాడు. This is business. This is my sweat. I know, but I did business. Shut up. भाई साहब किधर है? भाई कितना भैया एक रेट का. ఫైనల్లీ ఏమంటే డాల్ లేక్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. కమల్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది? బాగుంది భయ్యా. మనోజ్ బాగుంది. చాలా అయితే మంచిగా అయితే చిల్ అయ్యాము ఎప్పుడైతే. నందా ఏమంటే లాస్ట్ మూమెంట్లో ఏమంటే ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు. ఓకే లెట్స్ గో టు ది రూమ్. ఇప్పుడైతే మేమైతే శ్రీనగర్ నుండి అయితే సోన్మార్గ్ అయితే వెళ్తున్నాం. ఫుల్ వర్షం అయితే అవుతుంది ఇప్పుడు బయట. కానీ ఏమంటే అందరం ఏమంటే ఫుల్ ప్యాక్ చేసుకొని ఉన్నాం. ప్రతి ఒక్కడు ఏమంటే ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నాం. వెల్కమ్ టు సోన్మార్గ్. మొత్తానికి ఏమంటే సోన్మార్గ్ అయితే వచ్చేసాం. అంటే షిమ్లా నుంచి ఏమంటే బయలుదేరినప్పుడు ఏమంటే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. అందువల్ల ఏమంటే వ్లాగ్ అయితే తీయలేదు. మధ్యలో ఏమంటే వర్షం అయితే లేదు కాబట్టి అంటే చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసాను. నా ప్యాంట్ కూడా చినిగిపోయింది, వైజర్ ఊడిపోయింది. మొత్తానికి అయితే దమ్ అవుతుంది మాకైతే ఇక్కడ. రేపటి నుంచి అయితే అసలైన అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయిపోతుంది మాకు లదాఖ్కి. అరే ఏరియా కోసం రే సోన్మార్గ్ ఫుల్గా ప్రజెంట్ ఏమంటే సోన్మార్గ్లో ఉన్నాం మనం. ఈ అన్న దగ్గరికి వచ్చాం, రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ ఏమంటే మనకు వైజర్ అయితే వేయరంట. అంటే టైలర్ షాప్ కూడా లేదు. అంటే ఇక్కడ నుంచి ఏమంటే 50 కిలోమీటర్స్ ద్రాస్ అనే ఏరియా ఉంది, అక్కడ వెళ్ళైతే మార్చుకోవాలి ఇంకా మనం. ఓకే గాయ్స్, రేపైతే మనం లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఆ వ్లాగ్లో కలుసుకుందాం. ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. కమల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.